హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్కీ జెస్సీ ఛానల్. నేను పార్ట్ 1లో మీకు ప్రముఖుల సమాధులు అవి ఉండే ప్రదేశాలు చెప్పాను కదండి. ఇప్పుడు పార్ట్ 2లో మిగిలిన వాటి గురించి కూడా మనము డిస్కషన్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వన్ శంకర్ దయాళ్ శర్మ. శంకర్ దయాళ్ శర్మ అంటే దయ్యాలు పట్టడం అనేది ఒక కర్మతో కూడుకున్నదనే విధంగా మనము దయాళ్ అంటే కర్మరా బాబు దయ్యాలు పట్టినాయి అన్న విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. శంకర్ దయాళ్ శర్మ అంటేనే కర్మభూమిని గుర్తుకు రావాలి. తర్వాత వాజ్పేయి రాష్ట్రీయ స్మృతి స్థల్ అంటే ఇప్పుడు వాజ్పేయి వచ్చేసి పే చేస్తున్నాడు. పే చేయాలి ఎవరికి? రాష్ట్రానికి. ఏం పే చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలో లేకుంటే అలా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తర్వాత కేఆర్ నారాయణ అంటే ఉదయ్ ఘాట్. మనం నారాయణ అంటేనే ఉదయం లేస్తానే చాలా వరకు ఏమంటారు? నారాయణ అని లేయాలంట ఉదయం అని పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మూడు వచ్చేసి మనకు ఒక పాయింట్ ఆఫ్ కోడ్ విధంగా మనకు గుర్తుపెట్టుకోండి. అది వచ్చేసి మూడు ఎక్కడ ఉన్నాయంటే ఢిల్లీలో ఉన్నాయండి. ఈ మూడు వచ్చేసి ఢిల్లీలో ఉన్నాయి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వన్ మొరార్జీ దేశాయి. దేశానికి మనం ఏం చేస్తున్నాడు? మొరార్జీ అనే ఆయన అభయం ఇస్తున్నాడు. అభయ్ ఘాట్. ఓకేనా? మొరార్జీ దేశాయ్ అభయ్ ఘాట్. దేశానికి ఏం చేస్తున్నావు? అభయం ఇస్తున్నావు. గుల్జారీలాల్ నారాయణ ఘాట్. నారాయణ అలా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వచ్చేసి అహ్మదాబాద్ గుజరాత్లో ఉన్నాయి. ఓకేనా? ఎన్టీ రామారావు బుద్ధ పూర్ణిమ. పివి నరసింహారావు జ్ఞాన భూమి. ఈ రెండు వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయి. హైదరాబాద్లో గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు ఎక్కడున్నాడు? హైదరాబాద్లో ఉన్నాడు. కాబట్టి బుద్ధుడు హైదరాబాద్లో ఉన్నాడంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎన్టీ రామారావు యొక్క సమాధి పేరు బుద్ధ పూర్ణిమ. అది ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది. కాబట్టి బుద్ధుడు హైదరాబాద్లో ఉన్నాడు. తర్వాత వచ్చేసి ఎన్టీ రామారావు, ఇది ఎన్టీఆర్ గార్డెన్ కూడా మనకు వచ్చేసి హైదరాబాద్లోనే ఉంది. ఓకేనా? రామారావు గుర్తుంటేనే హైదరాబాద్ అని గుర్తుండాలి. తర్వాత బుద్ధుడు హైదరాబాద్లో ఉన్నాడు కాబట్టి బుద్ధ పూర్ణిమ అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత పివి నరసింహారావు. నరుడు అంటేనే ఏదానికి చిహ్నము? జ్ఞానభూమి కదా. జ్ఞానభూమిలో ఏముంది? జ్ఞానం ఉంది. అంటే నరుడు అంటేనే జ్ఞాన సంభావి అని గుర్తుపెట్టుకోండి. అంటే మనము మానవునిగా పుట్టడమే ఒక వరం అంటారు కదా. అంటే మానవునికి అతి తెలివి ఉంటుంది. అంటే ఎవరికి ఉండదు అనమాట. ఏ జంతువులలో ఏది ఉండదు. మానవ జన్మ అత్యంత పవిత్రమైనది అన్న విధంగా మనం ఇది గుర్తుపెట్టుకోండి. పివి నరసింహారావు అంటేనే జ్ఞానభూమి, జ్ఞానుడు. నరుడు అంటేనే జ్ఞానుడు. అట్లా. బిఆర్ అంబేద్కర్ క్షేత్రభూమి, క్షేత్రస్థల్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. బిఆర్ అంబేద్కర్ క్షేత్రభూమి, క్షేత్రస్థల్ కదా. క్షేత్రం ఎవరికి దక్కాలి? నాకు బిఆర్కి దక్కాల అన్నట్లు గుర్తుపెట్టుకోండి. తప్పగా అనుకోకండి ఎవరైతే కానీ. ఇది మాత్రం ఎగ్జామ్ గురించి మనం గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తున్నాను. ఎవరిని కించపరిచే విధంగా అయితే నేను చెప్పడం లేదు. ఒకసారి గమనించండి. చైత్ర వచ్చేసి దక్కాలి ఎవరికి? బిఆర్కి దక్కాలి చైత్ర. అలా గుర్తుపెట్టుకోండి. బాబు రాజేంద్ర ప్రసాద్ మహాప్రయాణ్ ఘాట్ ఎక్కడుంది? బీహార్లో ఉంది. అంటే పాట్నా రాసుకోండి పక్కన. పాట్నా, బీహార్. ఓకే. బాబు రాజేంద్ర ప్రసాద్. బాబు రా మహాప్రయాణం చేద్దాం. ఓకేనా? అలా గుర్తుపెట్టుకోండి. బాబు రా మహాప్రయాణం చేద్దాం. ప్రయాణ్ ఘాట్ బీహార్లో ఉంది. పాట్నా. సాయి కల్వంత్ అనంతపురంలో ఉంది. అనంతపురంలో ఆల్రెడీ మనకు తెలుసు పుట్టపర్తి సత్యసాయి బాబా ఉన్నాడని తెలుసు. కాబట్టి సత్యసాయి అంటేనే సాయి కల్వంత్ అనంతపురం. అబ్దుల్ కలాం బరేల్ గ్రౌండ్ రామేశ్వరం. ఇక్కడ చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ నేను ఇవన్నీ ఎందుకు చేశానంటే ఇప్పుడు సాయి కల్వంత్ అనంతపురం ఇది అంటే ఇదంతా సేమ్ సత్యసాయి సాయి కల్వంత్ అనేది ఉంది. ఇక్కడ చూడు గుల్జారీలాల్ నారాయణ రెండు ఇలా గుర్తుపెట్టుకోండి. వాజ్పేయి పే చేయి రాష్ట్రానికి. ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ఒకటి పే చేయి రాష్ట్రానికి అనేది. అంటే ఇవన్నీ మీకు బాగానే అంటే గుర్తున్నాయి కదండి నేను చెప్పినవన్నీ. ఒకవేళ మీరు వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా పక్కన నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఇవి మనము 1 or 2 times చూసి మనము దాని వేలో మనం ఆలోచన చేసి చూసుకున్నామంటే ఖచ్చితంగా అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆప్షన్స్ చూసిన వెంటనే మీరు వెంటనే ఫైండ్ అవుట్ చేసి ఆప్షన్స్ వితిన్ సెకండ్స్లో పెట్టగలరు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం ఇలానే చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కాంపిటీషన్కి వస్తున్నారు కాబట్టి మనం తొందరగా వితిన్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పెట్టాలంటే ఏ విధంగా
ఆప్షన్స్ కూడా కొన్ని చదవకోకుండా 1-2 చదివిన వెంటనే మనకు ఆన్సర్ రావాలా అనే విధంగా ఈ వీడియోని నేను చేస్తున్నాను. దయచేసి అందరూ గమనించగలరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీకు ఏదైనా నా దగ్గర నుంచి తప్పులు కానీ ఇంకా ఏదైనా మోర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే నాకు కమెంట్ రూపంలో కింద కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.